బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి విషయాన్ని పక్కన పెడితే కూల్చివేతే ధోరణి ఎక్కువగా పెరిగిపోతా ఉందని ఇటు బీఆర్ఎస్ ప్రతిపక్షాలైతే విపరీతంగా విమర్శిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ఖమ్మం జిల్లాలో భూదాన్ భూముల్లో ఉన్న పేదల ఇళ్లను కూల్చివేతే ధోరణి మరొకసారి మొదలైంది. మొత్తానికి స్థానికంగా ఉన్న మంత్రి ఆదేశాలతో ఈ కూల్చివేత ప్రారంభించినట్టయితే అక్కడ స్థానికంగా ఉన్న అధికారులు కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికి 2000 కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. ఖమ్మం కలెక్టరేట్ ప్రాంతం వెలుగుమట్లలోని 62 ఎకరాల భూములలో భూదాన్ భూముల్లో నివసిస్తున్న 2000 మందిని కొంతమంది కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా ఖాళీ చేయిస్తుందని అడ్వకేట్ సుగ్నారావు అయితే ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 సంవత్సరాల క్రితం భూదాన్ భూములు వాళ్ళ పేదలకి పట్టాలు ఇచ్చారన్నారు. వాళ్లకు నివాసం ఉండటానికి హక్కు కూడా ఉందని, హైకోర్టు కూడా వాళ్ళకి పట్టాలు ఇచ్చిందని గుర్తు చేశారు. పేదలను ఇబ్బంది పెట్టొద్దని స్టే ఇచ్చి వాళ్లకు నీళ్లు, కరెంటు, స్కూల్ కూడా ఇవ్వడాన్ని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇన్ని ఆదేశాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా ఎందుకు పేదల గుడిసెలు కూలుస్తున్నారో అర్థం కావడం లేదనేది ఆయన వాదిస్తూ ఉన్నారు. అయితే దీనిపైన కవర్ చేయడానికి, అంటే ఈ ఇష్యూను మొత్తాన్ని కవర్ చేయడానికి స్థానిక జర్నలిస్టులు అలాగే డిజిటల్ మీడియా జర్నలిస్టులు అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటే వారిని నిర్బంధిస్తూ ఉన్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు. అంటే అక్కడ ఇష్యూను ఏది ఈ తెలంగాణ రాష్ట్రానికి తెలియకుండా అడ్డుకుంటా ఉన్నారు. మొత్తం మీద స్థానికంగా ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావే ఈ మొత్తానికి ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి స్థానిక కలెక్టర్ కూడా చెప్పినట్టు సమాచారం అందుతూ ఉన్నది. మరి దీని వెనకాల నిజంగానే తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారా లేదంటే మరేదైనా మంత్రి ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇదే విషయం పైన కొంతమంది జర్నలిస్టులు అక్కడ స్థానికంగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కాల్ చేస్తే తనకు సంబంధం లేదని చెప్పినట్లు కూడా సమాచారం అందుతూ ఉన్నది. ఈ మొత్తం వ్యవహారాన్ని తుమ్మల నాగేశ్వరరావు గారే ఆయన ఆదేశాల ప్రకారమే నడుస్తుందని చెప్తా ఉన్నారు. అయితే గత ప్రభుత్వంలో కూడా ఇక్కడున్న 62 ఎకరాల భూమిపైన స్థానికంగా ఉన్న నాయకులు కొంతమంది, అలాగే స్థానికంగా ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా దానిపైన కన్నేసి వారిని అక్కడ నుంచి వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేశారు. అది కుదరకపోవడంతో అక్కడ చాలా వరకు పోరాటం జరిగింది. మరొకసారి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా అక్కడ ఉన్న ఎవరైతే నిర్వాసితులుగా ఉన్న ఆ చిన్న గుడారాలు వేసుకొని ఉన్న వారిని అక్కడ నుంచి ఖాళీ చేయించే ప్రయత్నం మొదలైందని చెప్పేసి మరొకసారి రుజువైంది. అయితే మొత్తానికి అక్కడున్న ఆ ఏరియా మొత్తం చాలా కాస్ట్లీ అని చెప్పేసి ఎకరం దాదాపు 5 కోట్ల వరకు పలుకుతుందని స్థానికంగా ఉన్నవారైతే చెప్తా ఉన్నారు. కాబట్టి అంత కాస్ట్లీ ఏరియాలో ఇలాంటి పేదలు గుడిసెలు వేసుకొని రేకుల గుడారాలు కట్టుకొని ఉంటే పెద్దగా ప్రయోజనం లేదు. అది ఇండస్ట్రియల్ కారిడార్ లాగా చేయాలనే ఉద్దేశంతో స్థానికంగా ఉన్న మంత్రులు దానిపైన కన్నేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఇదే విషయాన్ని స్థానికంగా ఉన్న కొంతమంది నిపుణులైతే చెబుతా ఉన్నారు. మొత్తానికి అక్కడున్న భూములు చాలా విలువైన భూములు, అలాగే పెద్ద కాంట్రాక్టర్లకు కొంత ఫలితం దక్కించాలనే ఉద్దేశంతో, అలాగే మంత్రుల జేబుల్లో కూడా ఎంతో కొంత వస్తుందన్న ఒక నమ్మకంతో అక్కడున్న స్థానికులను ఒకేసారి కాల్ చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఖమ్మం జిల్లాలో ఉన్న మొత్తం జేసీబీలు అన్నీ ఒకేసారి గుండుగుత్తగా అక్కడికి వచ్చి మాట్లాడుకొని ఇళ్లపైన దాడి చేసినట్టు కూడా వారు ఆరోపిస్తూ ఉన్నారు. ఉన్న పలంగా 1800 కుటుంబాలు ఎక్కడ పోతాయి, ఏ రోడ్డు మీద పడతాయని చెప్పేసి వారైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఇష్యూ అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మరి దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటారా, ఆయన దృష్టికి వెళ్తే దానిపైన ఏదైనా ఆదేశాలు ఇచ్చారా లేదా అనేది తెలియాల్సి ఉంది.